రామా ఏడు కొండలవాడ గోవింద రామ ఏడు పొందుము నిన్ను గోవింద రామ ఏలు కోరారేడ గోవింద రామ తెలుగెత్తి పిలిచాము గోవింద రామ ఎన్ని నామాలయ్య గోవింద రామ ఎన్ని రూపాలయ్య గోవింద రామ యాడ వెతికేమయ్య గోవింద రామ చెడుల పోల్చేమయ్య గోవింద రామ నిన్ను పిలవాలంటే గోవింద రామ వేదాలు తెలియాల గోవింద రామ నిన్ను చూడాలంటే గోవింద రామ కన్నుడే ఉండాలా గోవింద రామ ఉండే చప్పుడులోన గోవింద రామ ఉండేది నీ మాట గోవింద రామ ఊపిర్లో కడదాకా గోవింద రామ కదిలేది నీ పాట గోవింద రామ ఊపిర్లో కడదాకా గోవింద రామ కదిలేది నీ పాట గోవింద రామ గోవింద రామ కదిలేది నీ పాట గోవింద రామ ఊపిర్లో కడదాకా గోవింద రామ కదిలేది నీ పాట గోవింద రామ రామ. మాసానం మార్గశిరోహం అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత విభూతి యోగంలో చెప్పాడు. అంటే మాసాలలో మార్గశిర మాసాన్ని నేను అని అర్థం. ఆధ్యాత్మికంగా ఉన్న ఉన్నతమైన ఈ మాసం ప్రకృతిని అంతా సౌందర్యమయం చేస్తుంది. ఈ మార్గశిర మాసం హేమంత ఋతువులలో మొదటి నెల. దీనినే సారమానాన్ని అనుసరించి ధర్మశాస్త్రం అని చంద్రమానం ప్రకారం మార్గశిర మాసం అని అంటారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే మన పెద్దలు సంవత్సర కాలాన్ని ఉత్తరాయణం దక్షిణాయనం అని 2 విభాగాలుగా విభజించారు. ఉత్తరాయణం పుణ్యకారాలకు ఉత్తమమైనదని, అకాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అలాగే ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం అయితే దక్షిణాయనం రాత్రికాలం అని చెప్పబడుతోంది. విష్ణుమూర్తి రాత్రికాలమైన దక్షిణాయనంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి 4 నెలల పాటు యోగ నిద్రలో గడుపుతూ లోకంలో తీరుతెన్నులను గమనిస్తుంటాడు. అందుకే ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయాన ఏకాదశి, తొలి ఏకాదశి అని అంటారు. తొలి ఏకాదశి యోగ నిద్రలో వెళ్ళినప్పుడు విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. అందుకే దీనిని ఉర్ధాన ఏకాదశి అని అంటారు. తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడేది ఏకాదశి. ఏకాదశి అంటే తిథులలో 11వది. ప్రతి నెలలో శుక్లపక్షంలో 1, కృష్ణపక్షంలో 1 చొప్పున 2 ఏకాదశులు వస్తుంటాయి. ఆ విధంగా సంవత్సరంలో 24 ఏకాదశులు. చంద్రమానం ప్రకారం 3 సంవత్సరాలకు ఒక్కసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు 26 ఏకాదశులలోకి వస్తాయి. ప్రతి ఏకాదశి ఓ పర్వదినం అనేది చెప్పవచ్చు. అసలు ఏకాదశి ఆవిర్భావం కొన్ని విచిత్రమైన పరిస్థితుల మధ్య ఏర్పడింది. రామా రామా ఏడు కొండలవాడ గోవింద రామ ఏడు పొందుము నిన్ను గోవింద రామ ఏలు కోరారేడ గోవింద రామ తెలుగెత్తి పిలిచాము గోవింద రామ ఎన్ని నామాలయ్య గోవింద రామ ఎన్ని రూపాలయ్య గోవింద రామ యాడ వెతికేమయ్య గోవింద రామ చెడుల పోల్చేమయ్య గోవింద రామ నిన్ను పిలవాలంటే గోవింద రామ వేదాలు తెలియాల గోవింద రామ నిన్ను చూడాలంటే గోవింద రామ కన్నుడే ఉండాలా గోవింద రామ ఉండే చప్పుడులోన గోవింద రామ ఉండేది నీ మాట గోవింద రామ ఊపిర్లో కడదాకా గోవింద రామ కదిలేది నీ పాట గోవింద రామ ఊపిర్లో కడదాకా గోవింద రామ కదిలేది నీ పాట గోవింద రామ. ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి పర్వం సుఖ సంతోషాలను అందించే పర్వంగా భక్తజనులచే ఎంతో గొప్పగా జరపబడుతుంది. మన తెలుగు వాళ్ళు ఈ పండుగను ముక్కోట ఏకాదశి అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ రోజున విష్ణువు 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చాడని, అందుకే ఈ పండగ ముక్కోటి ఏకాదశి అని పిలువబడుతుంది అంటారు. రామా
కొండలవాడ గోవిందారామ వేడుకొందుము నిన్ను గోవిందారామ ఏలు కోరారేడ గోవిందారామ తెలుగెత్తి పిలిచాము గోవిందారామ ఎన్ని నామాలయ్య గోవిందారామ ఎన్ని రూపాలయ్య గోవిందారామ యాడ వెతికేమయ్య గోవిందారామ చెడుల పోల్చేమయ్య గోవిందారామ నిన్ను పిలవాలంటే గోవిందారామ వేదాలు తెలియాల గోవిందారామ నిన్ను చూడాలంటే గోవిందారామ కన్నుడే ఉండాల గోవిందారామ ఉండే చప్పుడులోన గోవిందారామ ఉండేది నీ మాట గోవిందారామ ఊపిర్లో కడదాకా గోవిందారామ కదిలేది నీ పాట గోవిందారామ ఊపిర్లో కడదాకా గోవిందారామ కదిలే